హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ క్లాస్. ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఈ వ్లాగ్ అయితే అన్నవరం వ్లాగ్. మేము అన్నవరం అయితే వెళ్ళాము, అప్పుడు వ్లాగ్ చేసా. ఇంకా ఇప్పుడైతే మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాము. మనకి మార్నింగ్ లెగడం అంటేనే ఫుల్ బాధ, అందులోని ఇంకా అలా డ్రెస్ అప్ అయ్యి వెళ్ళడం అంటే ఇంకా బాధ. బట్ దేవుడి దగ్గర కాబట్టి నోరు మూసుకుని వెళ్తున్నాను. ఇంకెక్కడికన్నా అంటే ఏదో ఒక వంకలు ఏదో ఒకటి పెడతాను, బట్ కార్లో నిద్రపోతాను అనుకోండి, అది వేరే విషయం. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము మార్నింగే. ఇంకా ఫుల్గా రెడీ అయిపోయి అన్నవరంలో సత్యనారాయణ స్వామి రథం కోసం వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ మా డాడీ చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ పడుకుని పోయాను. నాకు ఫుల్ అదేంటో కానీ అప్పుడు ఎంతసేపు పడుకున్నా ఇలాగ మా మమ్మీ దగ్గర పడుకుంటే ఎందుకో అదొక నిద్ర వచ్చేస్తుంది నాకు. అది ఎప్పుడు అలవాటు అయిపోయింది నాకు. బస్సులో కూడా నేను మార్నింగ్ ఎంతసేపు పడుకున్నా అసలు అప్పుడే లేచిన మళ్ళీ బస్సులోకి వెళ్ళి మా మమ్మీ పక్కన పడుకుంటే మళ్ళీ నిద్ర వస్తుంది నాకు. అదేంటో నాకు కూడా తెలీదు. అండ్ ఇది వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ ఊరు, సో అదే చూపిస్తున్నాను. అలా వెళ్తే మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుందని. అండ్ ఇంకా ఇక్కడైతే మేము అన్నవరం ఎంటర్ అయిపోయాము. ఇంకా డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోతున్నాము గుడి దగ్గరికి. ఇంకా అన్నవరం వెళ్ళామా, అందరూ మ్యారేజ్ సీజన్ కాబట్టి అందరూ పెళ్ళికొడుకులు పెళ్ళికూతురు, పెళ్ళికొడుకులు పెళ్ళికూతురే వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు మ్యాక్సిమం. ఇంకా అన్నవరంలో చాలా వరకు పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, నేను ఎప్పుడు వెళ్ళినా చూస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే మనమైతే లేచేసాము అప్పుడే, అంటే టిఫిన్ తినాలి కాబట్టి లేచాము. ఇంకా నేను ఇంకా మొహంతోనే ఉన్నాను, బట్ లేచాను కొంచెం. ఇంకా అలాగా అక్కడ ఏదో ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా ఇక్కడైతే నేను టిఫిన్ అప్పుడే చేశాను. సో చేసిన తర్వాత మనం వాటర్ తాగాము. మా మమ్మీ నన్ను వాటర్ తాగిపోతే అస్సలు వదలరు అనమాట, మనం అసలే తాగము. ఇక్కడ మమ్మీ బీయింగ్ సో ప్రెటీ, బట్ ఐ డోంట్ లైక్ దట్, బట్ ఐ లైక్ దట్. ఇంకా అలాగా మా మమ్మీని విసిగిస్తూ నేను వీడియోలు తీస్తూ మా మమ్మీ తీస్తూ అలా అయిపోయింది. నేను చెప్పాను కదా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్లు కనిపిస్తున్నారని. ఇక్కడ ఒక కపుల్ వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తాము మేమే. మాకు కూడా మనీ ఇవ్వాలి, ఎందుకంటే మేము కూడా ఫోటోగ్రఫీ చేసాం కాబట్టి. ఇక్కడైతే మేము కార్ దిగేసి నడుచుకుంటూ వ్రతం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఫుల్ అప్పుడు కూడా ఫుల్ వేడి, ఇంకా వాటర్ తాగుతూనే ఉన్నాము. నేను ఇక్కడ ఏ యాంగిల్లో పడితే ఆ యాంగిల్లో ఫోన్ పెట్టి వీడియోస్ తీస్తున్నాను, ఒక్కటి సరిగ్గా రావట్లేదు. ఇంకా అలా వ్రతాలు జరిగే దగ్గరికి వచ్చేసాము. ఇంకా లేట్ అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి అనేసి వెళ్తూ ఉన్నాము. ఈ పార్టీకి ఇంకా మొత్తం వ్రతానికి కావాల్సినవన్నీ సర్దేశారు పంతులు గారు. ఇంకా మేము అక్కడ కూర్చుని పోయాము. ఆ వ్రతమేమో కానీ మేము ఎక్కడ కూర్చోవాలో నాకైతే అస్సలు అర్థం కాదు. మాలాంటి చిన్నపిల్లలు ఏమైపోవాలి, అసలు మేము ఏమైపోవాలి? మాకంటూ ఒక ప్లేస్ ఉండాలి కదా. ఏంటి ఆ వ్రతం ఉంటుందో దాని ముందు కూర్చోమంటారు, అక్కడేమో వెళ్తూ ఉంటారు. అసలు నా బాధ అప్పుడు ఎవరికి చెప్పుకోలేదన్నమాట, అంత దారుణంగా ఉంది. ఇప్పుడు అయిన తర్వాత అలాగే ఆవులో పెట్టుకోండి. మా దేవస్థానం వారు వస్తున్నారు, టికెట్ చేతి పట్టుకోండి, టికెట్ బయట పెట్టుకోండి. అడిగినప్పుడు టికెట్ తిరగాలి, అడిగినప్పుడు టికెట్ అవ్వాలి, టికెట్లు చేతి పట్టుకోండి. అంతా బాగానే ఉంది, కానీ సత్యనారాయణ స్వామి రథాన్ని మాత్రం మర్చిపోయారు. కళావతి పెరిగి పెద్దగా ఎక్కువ వయసుకు వచ్చింది. కాచలం అనే మన ఊళ్ళో చక్కటి ఉక్కుని చూసి కళానికి వీడి వ్యాపారం మొదలు పెట్టారు. ఆ రక్తసారం ఒకరోజు అర్ధరాత్రి ఇద్దరు దొంగలు ఆయన పాండవులకు వెళ్ళి ఆయన సొంతంతో దొంగిలించి. వ్రతం అయితే చాలా బాగా జరిగింది. దాని తర్వాత దర్శనం కూడా చాలా బాగా అయింది. అండ్ నెక్స్ట్ అయితే మేము ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అండ్ మీలో ఎంతమంది అన్నవరం అయితే విజిట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి.
సో నేను అక్కడ ఎందుకు ఆ వ్రతంలో సీరియస్ మొహం పెట్టానంటే మా మమ్మీ కథ చెప్తున్నారు విను అంది. ఏం కదా అని అలా సీరియస్గా వింటున్నాను. ఇంకా ఇక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆ పూజ మొత్తం అయిపోయిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చేసరికి ఫుల్ నాకైతే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అండ్ తిరుపతి కూడా వెళ్ళాలని ఉంది, బట్ టైం లేదు. అలాంటి వైబ్స్ అన్నీ వస్తున్నాయి ఈ మధ్య నాకు, బట్ నన్ను ఎవరు తీసుకెళ్ళే వాళ్ళు లేరు. సో సాడ్. ఇంకా అలాగా అన్నవరం దగ్గర కొన్ని ఫోటోలు దిగేసి మేము వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ మామిడికాయలు కనిపిస్తే మనం అసలే రా మ్యాంగో లవర్లము, ఇంకా అవి చూస్తే ఊరుకోను. ఏదో ఒకటి 2 పీసెస్ అన్నా కొనాల్సిందే, నేను అసలు ఊరుకోను. అందుకనే ఇంకా అక్కడికి వెళ్ళిపోయి తీసుకున్నాము. ఇంకా రిటర్న్ మొత్తం నేను అవి తింటూనే చూశాను. ఇదిగోండి అలా పాటలు వింటూ, అలా మ్యాంగో తింటూ, అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ, అబ్బబ్బబ్బా ఆ ఊహే వేరు. ఇంకా ఎలాగో ఆ మౌంటైన్స్, ఆ వాటర్, ఇంకా మీకు తెలిసిందే అసలు అన్నవరంకి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఆ వ్యూని అయితే మిస్ కారు నాకు తెలిసి. ఇంకా ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అన్నవరం నుంచి. అండ్ ఇక్కడ అయితే ఈవినింగ్ నన్ను తిట్టుకోకండి, నేను పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకో తినాలనిపించి. అది కూడా వెజ్జేలేండి, ఇట్స్ వెజ్ పిజ్జా. బికాజ్ నేను ఇప్పుడు నాన్ వెజ్ అన్నాను అనుకోండి, మా మమ్మీ నన్ను వెనకాల నుంచి తంతారు, అది ఆబ్వియస్ తెలిసిందే. కేఎఫ్సి నుంచి వెజ్జే, ఓకేనా. ఇలా ఆ రోజైతే ఎండ్ చేశాను. ఇంకా అప్పుడే హైనాన్న కూడా చూస్తూ నా డేని ఎండ్ చేశాను. అండ్ ఈ బ్లాగ్ని కూడా ఎండ్ చేసేస్తున్నాను. టాటా బై.